ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చదువు ఇంకా బాగా వస్తే రేపే డాక్టర్ అయిపోతాను కదా. హై పేషెంట్. ఎంత పని చేసుండవమ్మే. నేను డాక్టర్ అయితే ఇలా చేయొచ్చు కదా. నేను చెప్పేది దీని గురించి కాదు, టాబ్లెట్లు వేసుకునే దాని గురించి. నువ్వు చచ్చిపోతావు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే. అయ్యో భగవంతుడా. ఏందమ్మి శరణ్య, నేను నీకు అనన్యకు టాబ్లెట్లు వేయమని చెప్పుండాను కానీ ఇట్లాంటి మాటలు చెప్పమని చెప్పుండలేదు కదా. చూడు, నీ వల్ల అమ్మకి ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చుండాది. ఇట్టా చేసి అమ్మని ఏం చేద్దాం అనుకుంటాండావో. అయ్యో ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది? నేను చేయడం ఏంటి పెద్దమ్మా? అక్క టాబ్లెట్ వేసుకోవడానికి మాట వినట్లేదనే కదా నువ్వు చెప్పావు. అందుకే ఎలాగైనా టాబ్లెట్ వేసుకోవాలని నేను అలా చెప్పాను. అట్ట ఎట్ట చెప్తావమ్మి? ఇది పిచ్చి పిల్ల. దీంతో అట్టండి మాటలు చెప్తే నిజమైన నమ్మేసి వేసేసుకుంది. అయినా మీ అక్క మీద నీకెంత కోపము ద్వేషము ఉంటే ఇట్ట చెప్తావు నువ్వు. ఏడ నీ ఉద్దేశం కూడా మీ అక్క నీ మాటలు నమ్మి మొత్తం టాబ్లెట్లు వేసుకోవాలనే కదా. లేదు, అలా ఏం కాదు పెద్దమ్మా. అక్కను చంపాలని నేనెందుకు అనుకుంటాను? శరణ్య, ఇంకా చాలా ఆపు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావమ్మా? ఒక పిచ్చి అమ్మాయితో ప్రవర్తించే తీరు ఇదేనా? నువ్వు చదువు బాగా వస్తుందని చెప్తానే కదా అనన్య టాబ్లెట్స్ మొత్తం వేసేసుకుంది. లేదంటే వేసుకునేదా? కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా ఎలా ప్రవర్తించావు? చూడు, ఇప్పుడు దీని ప్రాణం మీదకొచ్చింది. పెద్దమ్మా, ఇదంతా పొరపాటుగానే కదా జరిగింది. అయినా ఈ టాబ్లెట్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు, ఏమి అవ్వదు కూడా. దర్శన్ బాబు, ఏమి అవ్వదంటే ఏంటి మాట? ఇవి మామూలు మాత్రలు కాదు కాబట్టి సరిపోయింది. అదే పవర్ఫుల్ అయి ఉంటే ఏంది పరిస్థితి? అత్తయ్య గారు, అది అంతా విన్నాను శరణ్య. కాంచన, ఏదో పొరపాటుగానే కదా ఇదంతా జరిగింది. ఆనంద, పొరపాటుని సరిపెట్టుకుంటే కుదురుతుందా చెప్పు? ఏదైనా జరగకూడదు జరుగుంటే ఈ పిచ్చిదాని ప్రాణమే పోయిండేదిగా. చూడు శరణ్య, మానసిక పరిస్థితి సరిగా లేని అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాని పోనీలే ఏమవుతుందిలే, పిచ్చిది బయటికి చెప్పుకోలేదు అని ప్రవర్తించకూడదు. ఇక నుంచైనా కొంచెం తన విషయంలో సరిగ్గా ఉండు. పదమ్మా. పదమ్మి, రా. పద పద. కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా ఎలా ప్రవర్తించావు? ఆనందా. అక్క, ఇందాక జరిగింది చూశాక చాలా భయం పట్టుకుంది ఆనందా. ఏంటక్క, ఏమంటున్నావు నువ్వు? అనన్య ఇంతకు ముందు తప్పులు చేసుండొచ్చు, కాని తన పరిస్థితి ఇప్పుడు అలా కాదు కదా. అది పిచ్చిదానంద. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి ఆ అమ్మాయిది. అలాంటి దానిమీద
ఎందుకు ఇంకా పగ సాధించాలని చూస్తోందో నాకైతే అర్థం కావటం లేదు. అప్పుడు అనన్య ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు శరణ్య చేస్తున్న దానికి వ్యత్యాసం ఏముంది చెప్పు? అయినా ఈ ఇంటికి కోడళ్లగా వచ్చిన మనం ఇలాగే ఉన్నా, మరి వీళ్ళెందుకు ఆనంద ఇలా ఉన్నారు? ఇంట్లో మనుషులు నచ్చకపోతే ప్రాణం తీసేంత కోపం పెంచుకోవటం, ఓ పిచ్చిదారి మీద పగ సాధించటం, అది ఎంత క్రూరత్వం! అక్క, శరణ్య ఈ పని చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా? నా కళ్ళతో చూశాను కదా ఆనంద, నమ్మకుండా ఎలా ఉంటాను? అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయన్న విషయం కూడా మనం నమ్మాలక్క. ఏమో ఆనంద, శరణ్యాని నేనెలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. శరణ్య ఈ కుటుంబం కోసం ఆలోచించే అమ్మాయి కావచ్చు, కానీ అనన్య కూడా ఈ కుటుంబంలో భాగమే కదా. ఎప్పుడో తను తప్పు చేసిందని ఇలా తన మీద ద్వేషం పెంచుకుని ప్రవర్తించటం నాకు నచ్చటం లేదు ఆనంద. మంచో చెడో అనన్య నా కోడలు అనంత. మన ఇంటి కోడలు పిచ్చిది కాబట్టి భరించాలి. అది బాగుపడ్డాక ఏదైనా ఉంటే అప్పుడు కదా మాట్లాడాలి. అంతేకాని ఇలా ప్రాణాలతో చెలగాట వాడాలా? కాస్త శరణ్యకి నువ్వే బుద్ధి చెప్పు. ఇలాంటివి మరోసారి జరిగితే నువ్వు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. అర్థం చేసుకో ఆనంద. నా మాటల్లో బాధని అర్థం చేసుకో. చిన్న చిన్న సమస్యలే చిలికి చిలికి గాలివానైతే కుటుంబంలో పెరిగిపోయేవి మనస్పర్ధలేగా. అలాంటి రోజు రాకూడదని అనుక్షణం ఆందోళన పడుతున్నాను ఆనంద. అక్క, ఈ ఇల్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనుకుని నువ్వు పడే తపన నేను అర్థం చేసుకోలేనా? పరిస్థితులు మనల్ని పరీక్షిస్తున్నాయి. మనకి మనమే పరిష్కరించుకునే గొప్ప గుణం ఈ కుటుంబానికి దేవుడిచ్చిన వరం.